వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. 27 అండి. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. దావీదు గారి జీవితంలో ఎంత గొప్ప భక్తుడో మనకి తెలుసు, ఎన్ని పాటలు రాశారో మనకి తెలుస్తూ, స్తుతి చేయడంలో ఆయన చాలా ప్రావీణ్యుడు. ఇంత గొప్ప వ్యక్తి, దేవునితో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి. దావీదుకున్న పేరేంటండి? దేవుడిచ్చిన పేరు హృదయానుసారుడు అని బిరుదు కూడా దావీదు గారికి దేవుడు ఇచ్చారు. ఇంత గొప్ప దావీదు అన్ని కష్టాల్లో నుంచి దేవుడు దావీదును విడిపించినప్పుడు దావీదు గారికి ఒకసారి మనకు నిన్న చెప్పుకున్నాం, మనం ఎంపిక చేసుకోవాలి అని. అంటే ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఏదెన్ తోటలో అవ్వమ్మ గారు ఎంపిక చేసుకునే తరుణం వచ్చింది. తినాలా వద్దా? దేవుడేమో తినొద్దని చెప్పారు, అపవాది ఏం చెప్పిందండి? తినమని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసుకోవాలి? ఎంపిక చేసుకోవాలి. ఆమె ఏమి ఎంపిక చేసుకుంది? తినాలి అని ఎంపిక చేసుకుంది. సో తిన్న తర్వాత వచ్చిన నష్టాలు మనకి తెలుసు. అలాగే సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ప్రేరేపిస్తుంది అన్నమాట. కొన్ని చెడ్డ ప్రేరేపణలకు ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు మనం ఆ ప్రేరణకు లొంగాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఎవరి మీదో మనకి గొడవ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత భర్తకో భార్యకో చెప్పాం, ఇలా గొడవ అయింది అని చెప్పాం. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఏం చేస్తారండి? ప్రేరేపించబడతారు. వాళ్ళు కూడా విషయం ఏంటో తెలుసుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళని తిట్టడానికో లేకపోతే వాళ్ళతో గొడవ పడ్డానికో ఏం చేస్తూ ఉంటారు? ప్రేరేపించబడుతూ ఉంటారు. అయితే మనం ఆ ప్రేరేపణకు లొంగాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. మనకి అననీయ సప్పేరా తెలుసు. అననీయ ఏం చేశాడంట? ఒక పొలం అమ్మాడు, కొంత సొమ్ము దాచుకున్నారు. ఏమన్నాడు భార్యతో? నువ్వు ఈ విషయము పేతురు పౌలు వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పాడు. మరి ఆమె ఏం చేసింది? భర్త ప్రేరేపణకు భార్య లొంగిపోయింది కదా. అలాగే అబ్రహాము శారాను మనం చూసినప్పుడు శారా ఏమంటుంది? ఇంకా మనకి పిల్లలు పుట్టట్లేదు కదా, నువ్వు హాగరుతో వెళ్ళిపో అని భార్య ప్రేరేపించింది. అబ్రహాం గారు ఏం చేశారండి? లొంగిపోయారు. అలాగే మనకి కూడా పక్క వాళ్ళ నుంచి, అంటే బయట ఎవరో వల్ల కాదు, భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, అలాగే సంఘంలో మనకేమొస్తాయి? నిత్యము ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. అది దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తించాలన్నమాట. అలా గుర్తించలేదనుకోండి, మనం చాలా నష్టాల్లో పడిపోతూ ఉంటాం. దేవుని ప్రేరేపణకు లొంగితే చాలా మంచిది, కానీ సాతాను ప్రేరేపణకు లొంగితే ఎంతటి భక్తులైనా ఏమవుతారంట? అపాయంలో పడిపోతారు. సో దావీదు హృదయానుసారుడు, మంచి పాఠకుడు, మంచి తను వాయిద్యాలు వాయిస్తాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించారు. ఎన్నో కష్టాల్లో దేవుడు అతన్ని విడిపించారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా దేవుడంట పక్షపాతి కాడంట. అంటే నూతనంగా వచ్చిన విశ్వాసులకి ఎంత శిక్ష ఉంటుందో, ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్న వారికి కూడా అదే శిక్ష దేవుడు ఉపయోగిస్తారు. అందుకే మోషే గారు గొప్ప భక్తుడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన భక్తుడే, కాని మాట అన్నప్పుడు దేవుడు ఊరుకోలేదు. మోషే గారిని ఏమన్నారు? నువ్వు కనాన్ దేశానికి ఇంకా వెళ్ళవు అన్నారు. అది కాదు ప్రభువా, ఇది కాదు ప్రభువా అని చెప్పబోయాడంట. నువ్వు అసలు ఆ టాపికే, ఆ విషయం నువ్వు ఇంకా మాట్లాడకు అంటే పాస్టర్లైనా విశ్వాసులైనా ఏమండి
అప్పుడే దేవుని తెలుసుకొని ఒక్కరోజే రక్షణ పొందిన వారికైనా అందరికీ ఒకటే రూల్ అన్నమాట. సో దావీదు గారు కూడా ఏం చేశారంట, ఒకసారి సాతాను దావీదును ప్రేరేపించిందంట. ఏమని? జనసంఖ్య చెయ్యి, జనాభా లెక్కలు. ఇప్పుడు మనకు తెలుసు కదా జనాభా లెక్కలు, అందరికీ జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. మరి ఒక రాజుగారికి తన రాజ్యంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది యుద్ధం చేయగలరో తెలుసుకుంటాం తప్పంటారా, లేకపోతే పర్వాలేదు కరెక్ట్ అంటారా? పద్మగారు చెప్పాలి. ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి రాజ్యంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుకుంటాం, ఎంతమంది యుద్ధం చేయగలరో తెలుసుకోవాలనుకుంటాం. తప్పంటారా కరెక్ట్ అంటారా? కరెక్ట్గానే మనకు అనిపిస్తుంది కదా. ఇది ఇలాంటి చోటే మనం మోసపోతూ ఉంటాం అన్నమాట. సో మనం కూడా ఎంపిక చేసుకోవాలి. సాతాను ప్రేరేపించిందంట దావీదు గారి దగ్గరకు వచ్చి జనసంఖ్య చెయ్యి అని ప్రేరేపిస్తుంది. అప్పుడు దావీదు గారు ఏం చేశారు, అక్కడ తన దగ్గరున్న యోవాబు ఎవరండి? సైన్యాధిపతి. అతను అన్నారు, నువ్వు వెళ్ళి ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి అన్నప్పుడు యోవాబు గారు అంటారు, నువ్వు చేసేది చాలా తప్పు, అలా చేయకూడదు అని చెప్పినా కానీ రాజుగారి మాటకే విలువ కలుగుతుంది కాబట్టి అక్కడ జనసంఖ్య చెయ్యవలసి వచ్చింది. ఎందుకు జనసంఖ్య చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే ఇక్కడ ఒక మాట మనం చూద్దామండి. నిర్గమాకాండంలో ఒక మాట మనం చదువుకుందాం. అసలు జనసంఖ్య అనేది కరెక్టా రాంగా అనేది కూడా మనం చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 12వ వచనం అండి. ఇశ్రాయేలీయులను లెక్కింపవలను, వారు లెక్కింపబడి వాళ్లకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనం నెచ్చుకొనవలను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులను పుట్టదు. చాలండి. దేవుడు ఇక్కడ ఒక రూల్ పెట్టారనమాట, ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి అంటే నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. లెక్కించాలన్నారో వద్దన్నారండి? లెక్కించమన్నారు. అయితే దానికి ఒక కండిషన్ పెట్టారండి. ఆ కండిషన్ ఏంటంటే వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అంటే ఒక్కొక్క మనుషునికి ఇంత వెల అనేది అక్కడ చెల్లించాలన్నమాట. ఎప్పుడు? జనసంఖ్య చేసినప్పుడు. తర్వాత అలా చేస్తే ఏమవుతుందట, నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదు. అలా చేస్తేనంట తెగులు రాదు అని ప్రభువు ఇక్కడ తెలియచేస్తున్నారు. సో దావీదు గారికి ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు. ఏమండి, ఈ విషయము దావీదు గారికి తెలుసు. కానీ ఆయన ఏం చేశారు, జనసంఖ్య చేయటం ఒక్కటే చూసుకున్నారనమాట. మరి కింద చెప్పింది కూడా చెయ్యాలి కదా, అది దావీదు గారు చేయలేదు. కాబట్టి చేయనప్పుడు ఏం జరిగింది, వెంటనే ఒక ప్రవక్తను దేవుడు పంపించారు, గాదు ప్రవక్త. అతని పేరేంటండి? గాదు. సో ఈ జనసంఖ్య చేయడానికి కూడా ఎన్ని నెలలు పట్టిందంట? 10 నెలలు పట్టిందంట జనసంఖ్య చేయడానికి. సో ఈ 10 నెలల్లో అయినా దావీదు గారు వాక్యం చదువుతున్నారు కదా, మరి దావీదు గారు ఎందుకు తెలుసుకోలేకపోయారంటారు? ఇన్ని పాటలు రాశారు, ఇంత వాక్యం తెలుసు, నీ ధర్మశాస్త్రము నాకు చాలా ప్రియము ఆయన అంటున్నాడు, నా జిహ్వకు మధురం అంటున్నాడు, నా నోటికి తేనెలా ఉందంటున్నాడు. ఇన్ని విషయాలు చెప్పిన ఆయన ఈ ధర్మశాస్త్రంలోని మాటను ఆయన నెగ్లెక్ట్ చేశారు, నిర్లక్ష్యం చేశారు. మరి వెంటనే ఒక ప్రవక్తను పంపించారు, గాదు అనే ప్రవక్త ద్వారా పంపించి ఏమి అక్కడ మరి ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం మనం చదువుకుంటున్నామండి. పేజ్ నెంబర్ 351. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము. మనం ఇక్కడ చూస్తే 21:10 ఏముందండి? యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయంలో నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునేలా దాన్ని నీకు చేయుదును. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లా నేను. చాలండి. ఇక్కడ మనం చూస్తే
గాదు అనే ప్రవక్త వచ్చి దావీదు గారి దగ్గర, నువ్వు చేసింది తప్పు, దేవునికి విరోధమైంది నువ్వు చేశావు, జనసంఖ్య చేశావు, కాబట్టి నీకు 3 విషయాలు, 3 ఆప్షన్స్ అన్నమాట, 3 ఎంపికలు నీ ముందు ఉన్నాయి అని చెప్పారు. అది మామూలు ఎంపిక కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఫస్ట్ది 3 ఏళ్ల పాటు కరువు కలుగుట. చాలండి, 3 ఏళ్ల పాటు కరువు. ఏమండి, 1 సంవత్సరం కరువు అయితేనే దేశంలో ఆహారం సరిగ్గా ఉండదు. 3 సంవత్సరాల కరువు అంటే ఎంత కష్టం అండి, చాలా కష్టం అన్నమాట. తర్వాత ఏంటండి, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. చాలండి, 3 నెలల పాటు ఏం కలుగుతుందంట, శత్రువు దావీదును తరిమేస్తూ ఉన్నప్పుడు దావీదు వారి ముందు నిలువలేక పారిపోవడం. ఇంకోటి ఏమి ఇచ్చారండి, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగ చేయుట. చాలండి, ఇక్కడ ఈ 3 ఎంపికలు దావీదు ముందు ఉన్నాయి. ఏంటండి అవి, ఒకటి 3 సంవత్సరాల కరువు, ఇంకోటి ఏంటండి 3 నెలల తెగులు, 3 నెలలు కూడా శత్రువు అతన్ని తరుముతా ఉంటే అతను పారిపోవడం, ఇంకోటి ఏంటండి 3 దినాల పాటు తెగులు. సో తెగులు అంటే ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు కదా. కరోనా టైంలో ఎలా చనిపోయారండి ప్రజలు, అంటే తెగులు ఎలా ఉంటుంది అనేది మనకి ఆల్రెడీ మనం రుచి చూసాం. అదంతా కూడా మనుషుల్ని కుప్పలు తెప్పలుగా మరి శవాల్ని మోసుకు వెళ్ళిన సందర్భాలు మనము టీవీలో వాటిల్లో కూడా మనం చూసాం కదా. సో తెగులు అనేది ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరం అన్నమాట. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మనకి తెలుసు. సో ఈ 3 ఎంపికలు దావీదు గారి ముందున్నాయి. 3 సంవత్సరాల కరువు, ఏమండి 3 నెలల పాటు శత్రువు తరమడం, 3 రోజుల పాటు తెగులు. ఇప్పుడు ఈ దావీదు గారికి గొప్ప చిక్కు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఈ 3 ఏదన్నా ఎంపిక చేసుకోగలరండి, చేసుకోలేరు. ఇంత కష్టము దావీదుకు వచ్చి పడిపోయింది. ఎందుకు, జనసంఖ్య చేశాడు. ఎందుకు జనసంఖ్య చేయకూడదో కూడా మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం. జనసంఖ్య చేసినప్పుడు ఏం చేయాలంట, ప్రాణ పరిక్రయ ధనము చెల్లించినప్పుడు ఏమి రాదంట, అక్కడ తెగులు పుట్టదు. సో దావీదు గారికి 3 విషయాల నుంచి నువ్వు ఏదో ఒక జవాబు చెప్పాలి, ఆ జవాబు నేను మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి అన్నప్పుడు దావీదు గారు ఏమంటున్నారంట, నేను గొప్ప చిక్కులలో పడి ఉన్నాను అని అంటున్నారనమాట. అని ఏమంటున్నారు, మరి నేను దేవుని చేతిలోనే పడతాను కానీ మనుషుల చేతిలో పడను అని అన్నప్పుడు ఏమొచ్చేసిందంట అండి, అక్కడ గొప్ప తెగులు వచ్చేసిందంట. గొప్ప తెగులు వచ్చేసినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దామండి. 13వ వచనంలో మనం చూస్తే మొట్టమొదటి లైన్లో ఏముందండి, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. చాలండి, ఏమంటున్నారండి, మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను అన్నారు. అలాగే తెగులు పంపించినప్పుడు 14వ వచనం లాస్ట్ లైన్లో ఎంతమంది చనిపోయారంటండి, 70,000 మంది చనిపోయారు. ఒక్క రోజులో ఎంతమంది చచ్చిపోయారండి, 70,000. ఎందుకు చనిపోయారంటారు, తెగులు వచ్చి చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎవరు పాపం చేశారు, దావీదు గారు పాపం చేశారు. ఏంటా పాపం అండి, జనసంఖ్య చేయడం. జనసంఖ్య చేయడం తప్పండి, ఆ మాత్రం దానికి దేవుడు ఇలా చేసేయాలా అని మనం అనుకుంటాం. అందుకే ముందు మనం చెప్పుకున్నాం, దేవుడు పక్షపాతి కాడు. సో మనం కూడా అనుకుంటాం, మాకు దేవుడు చాలా బాగా తెలుసు, మేము దేవునికి చాలా క్లోజ్గా ఉంటాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది, మేము ఎలా ఉన్నా చెల్లుబాటు అయిపోద్ది అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ తప్పు చేసినా ఏం పర్లేదులే, ఈ వాక్యంలో ఇలా ఉంది కదా, ఈ వాక్యాన్ని పాటించకపోయినా పర్లేదు. ఎందుకని, మేము రోజుకి ఎన్నో గంటలు ప్రార్థన చేస్తాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం, దేవునికి దశంభాగాలు ఇస్తాం, కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటాం. దావీదు గారు కూడా ఇలాగే అనుకున్నారు. ఏమనుకున్నారు,
నేను దేవునికి హృదయానుసారుని కదా, నేను చాలా పాటలు రాశాను కదా, చాలా కీర్తనలు రాశాను కదా, నాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఏం పర్వాలేదు అనుకున్నాడు అనమాట. అంతేకాదు మరి తనలోని గర్వం అన్నమాట. అంటే ఏంటండి, నాకు ఇంతమంది నా వెనకాల మంది మార్బలం ఉన్నారు అని తెలుసుకోవాలని తను అనుకున్నాడు. అది తన పతనానికి కారణమైపోయింది. సో దేవుడు తెగులు పంపించాడు. మొట్టమొదటి రోజు ఎంతమంది చనిపోయారంట? 70,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో ఏముందండి? యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. చాలండి. ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని దూతలు మనకి ఏం చేస్తారండి? మనల్ని కాపాడతారు, మనకు సమాచారం తెస్తారు, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తారు, మన కుటుంబాన్ని కాపాడతారు, మనకున్న వాటిని కాపాడతారు, మనకి సహాయం చేస్తారు. ఏమండి, ఎలియా గారికి ఆహారం తెచ్చారు. ఇంకా 185,000 మంది శత్రువులను చంపేసింది దేవుని దూత. కానీ ఇక్కడ దేవుని దూత ఏం చేస్తుందండి? తెగులు కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి నిన్న చెప్పుకున్నాం, అపవిత్రాత్మలు దేవుడు పంపించారు. ఇక్కడ స్వయాన దేవుని దూతనే దేవుడు పంపించారు. ఏ దూతలైతే సహాయం చేసే దేవుని దూతలు, అదే దూతలు ఏం చేస్తున్నాయండి? యెరూషలేము అంతటికి కీడు కలుగు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో మనం దేవునికి దగ్గరగా, ఎంత దగ్గరగా ఉన్నా మనం దేవుని ఆజ్ఞల విషయంలో అలక్ష్యము, నిర్లక్ష్యము, పర్వాలేదులే, ఏం పర్వాలేదు అని మనం అనుకున్నాము అనుకోండి, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. సో ఆ దేవుని దూత ఎందుకు వచ్చిందండి? నాశనం చేయడానికి వచ్చింది. మనం చెప్పుకున్నాం, దేవుని దూతలు మేలు చేస్తారు, వారు మనకి సహాయం చేస్తారు, మన చుట్టూ కావలి ఉంటారు. అందుకని నీ పాదము తొట్టిల్లకుండా ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. ఇంత కాపాడే దేవుని దూతలు ఎందుకు వచ్చిందండి ఇక్కడికి? కీడు చేయడానికి వచ్చింది దేవుని దూత. సో ఇక్కడ మరి ఇంకా మనం ముందుకు చూస్తే ఏం జరిగిందంట? 16వ వచనములో, దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశంల మధ్య నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే మొదటి రోజు 70,000 మంది చనిపోయారు. తర్వాత దావీదు గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు దర్శనం కనబడింది. ఆ దర్శనంలో దేవుని దూత ఎలా ఉందట? ఎంత పెద్దగా ఉందంట? ఆకాశము భూమికి మధ్యన నిలువబడి ఏం చేసిందంటండి? పట్నం మీదకి చెయ్యి చాపిన, ఖడ్గము చాపిన దూత. అంటే ఒక పట్నం మీద అంతా ఖడ్గం ఉందన్నమాట. ఎంత పెద్ద ఖడ్గమో ఆలోచించండి, ఎంత పెద్దగా ఉందో దేవుని దూత కదా. అది చూసేసరికి దావీదు గారికి భయం వేసేసిందంట. భయం వేసేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, తప్పు నేను చేశాను, వీళ్ళు చేయలేదు కదా, నేను చేశాను, నన్ను క్షమించు, నన్ను శిక్షించు, వీరిని కాదు నాయనా అని పశ్చాత్తాపంతో తను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశారంటండి? మనం చూసినట్లయితే 27వ వచనములో 27వ వచనం అండి. దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తెను మరలా వరలో వేసెను. చాలండి. ఎప్పుడైతే దేవుడు మరి దావీదు ప్రార్థన ఆలకించి కనికరము చూపించి ఎవరికి ఆజ్ఞాపించారండి? దేవుని దూతకు ఆజ్ఞాపించినప్పుడు దేవుని దూత కత్తిని ఎక్కడ పెట్టిందంట? వరలో పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు దావీదు విషయంలో ఇంత శిక్ష కలిగింది అని మనం ఆలోచిస్తే, దావీదు అనుకున్నాడు, నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను కదా, దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాను కదా, ఈ చిన్ని పొరపాటు ఏం పర్వాలేదులే అని అనుకున్నాడు అనమాట. మనం కూడా అనుకుంటాం, చాలా విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఏం పర్వాలేదులే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత దేవునికి దగ్గరగా ఉన్నాను కదా, నేను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, నా ప్రార్థన దేవుడు వింటాడు
అని ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మన ప్రార్థనలపై మనం ఆధారపడకూడదు. మనం అనుకుంటాం నేను ప్రార్థన చేసి ఏదైనా సాధించగలను అనుకుంటాం, కానీ అన్నిసార్లు అది జరగదు. మనకి ఏం కావాలండి? దేవుని కృప మనకి కావాలి. అంటే దావీదు గారు అనుకున్నారు, నా శక్తి, నా యుక్తి, నా యొక్క స్ట్రాటజీస్ అనుకున్నాడు అనమాట, నా సైన్యం అనుకున్నాడు. అందుకే దావీదుకి ఇంత పతనం ఎదురైంది. మనం కూడా మనకున్న వాటిని బట్టి అతిశయించి దేవుని ఆజ్ఞలు మీరితే దేవుడు సహించరు. దావీదునే స్పేర్ చేయలేదు, దావీదునే దేవుడు ఊరుకోలేదు. మనల్ని ఊరుకుంటారంటారా? ఊరుకోరు. కాబట్టి దేవుని దూతలు మేలు చేయడానికే కాదు, కీడు చేయడానికి కూడా దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క తీర్పులను పంపించేవారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రేరేపించారండి? ఇక్కడ సాతాను ప్రేరేపించింది. మనం ఎవరి ప్రేరేపణలకు లొంగుతున్నాము? మరి మనం ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మంచి ప్రేరేపణకు లొంగుతున్నామా? అపవాది మనల్ని ప్రేరేపిస్తుంది, దానికి లొంగుతున్నామా? ఏ ప్రేరేపణకు మనము లొంగుతున్నాం? మనం చాలాసార్లు సైతాన్ మీద గెంటేస్తాం, ఏది చేసినా సైతాన్ మీద గెంటేస్తాం, అంతా సైతానేనండి అనేస్తాం సింపుల్గా కదా. కానీ అది మనం ఎంపిక చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చారు. నేను చెడ్డగా ఉండాలా, మంచిగా ఉండాలా, నేను ఈ పని చెయ్యాలా వద్దా, నా ముందు ఈ ప్రశ్న అన్నమాట ఎప్పుడు కూడా నాకు ఎంపిక మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎవరో ఏదో రెచ్చగొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే రెచ్చిపోతూ ఉంటాం కదా. అక్కడ విషయం ఏంటో మనకు తెలీదు, అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలీదు. మనం ప్రేరేపించబడిపోతూ ఉంటాం. ఎదుట వారి యొక్క ప్రేరేపణకు మనం లొంగిపోయి రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం, కాని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ దినం మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని దూతలు మేలు చేయుటకే కాదు, కీడు చేయుటకు కూడా దేవుడు పంపించే వర్తమానికులు. కాబట్టి మనము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు స్వయాన దేవుని దూతల్ని మన మీదకి తీర్పు పంపించడానికి ప్రభువు పంపించేవారై ఉన్నారు. దావీదు దేవునికి హృదయానుసారుడు అయినప్పటికీ దావీదు జనసంఖ్య చేశారు. జనసంఖ్య ఎలా చేయాలో దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ దాన్ని దావీదు ఫాలో అవ్వకుండా తన ఓన్ విధానంలో, తన స్వంత విధానంలో చేయటం వలన ఏం జరిగిందండి? దేవుని యొక్క తీర్పుకు తను గురవ్వడం వల్ల జరిగింది. తన వల్ల ఇజ్రాయేలీలో చాలామంది చనిపోయారు కదా. సో నష్టం అనేది మన వరకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా కలుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఒక వీడియో చూద్దామండి. మనం విన్న వాక్యాన్ని ఒక్కసారి వీడియో చూద్దాం. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పరిష్కారం ఏంటండి? దావీదు గారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. దావీదు గారు యోవాబుకు ఆజ్ఞిస్తున్నారు, ఏమనండి? జనసంఖ్య చెయ్యి, ఇశ్రాయేలీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి, ఎంతమంది యుద్ధము చేసేవారు ఉన్నారో నాకు తెలియాలి అనే ఆజ్ఞను యోవాబుకి ఇస్తూ ఉన్నారు. కానీ యోవాబు ఏమంటున్నాడండి? అది తప్పు, దేవుని దృష్టికి ఇది నేరము అని యోవాబు మరి అతన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. సో అయినప్పటికీ దావీదు గారు ఆ యోవాబు మాట వినలేదు. సో వినకపోయినప్పుడు ఏం జరిగింది? జనసంఖ్య చేయడానికి అతను వెళ్ళాడు. కానీ తరువాత దావీదు గారికి అది తప్పు అని గాదు ప్రవక్త ద్వారా తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించారు, నీవు చేసిన పని చాలా భయంకరమైంది, 3 విషయాలు నీ ఎదుట దేవుడు ఉంచుతున్నాడు. 1 3 సంవత్సరాల కరువు, 2వది 3 నెలల శత్రువు తరుముట, 3వది 3 రోజుల తెగులు అని చెప్పినప్పుడు దావీదు గారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నేనేమీ కూడా అందులో ఎంపిక నేను చేసుకోలేను, నీవే నాకు సహాయం చేయమని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కానీ
దేవుని యొక్క తెగులు వాక్యంలో ఉన్నట్టుగా మరి చూస్తున్నాం. దేవుని దూత ఏం పట్టుకొచ్చిందండి? ఖడ్గం పట్టుకొని ఆ ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఆ తెగులు పుట్టడం చేత 70,000 మంది ఒక్క దినాన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారందరూ కూడా మరి కన్నీటితో అప్పుడున్న వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెరూషలేం మీద ఉన్న దేవుని దూతను మనం చూస్తున్నాం. ఆకాశానికి భూమికి మధ్య నిలవబడి మరి కత్తి తీసిన దేవుని దూతను మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూతలు మేలు చేయుటకే కాదు, కీడు చేయుటకు మరి తీర్పు పంపించుటకు దేవుని వర్తమానికులై ఉన్నారు. కాబట్టి అప్పుడు దావీదు గారు ఏం చేశారండి? దేవునికి బలిపీఠాన్ని కట్టారు. సో మనము కూడా దేవుని యొక్క తీర్పులు తప్పించుకోవాలంటే ఏముండాలండి? దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క సన్నిధి మనకి కావాలి. అక్కడ దహన బలులు అర్పించాడు, సమాధాన బలులు అర్పించారు. మరి మన జీవితంలో కూడా ప్రార్థనలు, పశ్చాత్తాపము ఇవన్నీ మనం చేసినప్పుడు మరి దేవుని దూత ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూత వెయిట్ చేస్తున్నారనమాట దేవుడిచ్చే ఆజ్ఞ కొరకు. మరి ప్రభువారు అక్కడ కమాండ్ ఇచ్చారు, నీ కత్తిని మరలా వరలో వేయము. సో ఆ దేవుని దూత గనుక కత్తిని వరలో వేయకపోతే ఏం జరుగుతుందండి? యెరూషలేం పట్టణం అంతా చాలా భయంకరమైన పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మరి దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కత్తిని మరలా వరలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని కృపను మనం కోల్పోతే దేవుని దూతలు ఏం తీసుకొస్తారని మన మీదకి? కత్తి తీసుకొస్తారనమాట. దేవుని దూతలు మనల్ని కాపాడమే కాదు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు దేవుని దూతలు ఏం తీసుకొస్తారు? దీవెనలు బదులు తీర్పులు తీసుకొచ్చేవారై ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి? దేవుని దూతలు మనకి సహాయం చేస్తూ ఉంటారు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, మనల్ని బలపరుస్తూ ఉంటారు. దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు వారు కూడా మనకి మేలు చేస్తూ ఉంటారు. కానీ దేవునికి విరోధంగా మనం జీవించినప్పుడు వారే తీర్పులు తెచ్చేవారై ఉన్నారు. ఈమె ఎవరండి? హాగరు ఏం చేసిందండి? తన ఎడారిలో ప్రార్థన చేస్తుంది. తనకెవ్వరూ లేరు, ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ తన శారాకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు హాగరుకు ఎడారిలో దేవుని దూత ప్రత్యక్షమైంది. నువ్వు భయపడకు, నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళని హాగరును బలపరిచిన దేవుని దూత. ఆ విధంగానే ఇతను చూస్తే గిద్యోను యుద్ధము చేయాలి అన్నప్పుడు దేవుని యొక్క సహాయము, దేవుడు దూతను పంపించి గిద్యోనుకు సహాయం చేశారు. అంటే శత్రువుల బారి నుంచి కాపాడడానికి గిద్యోను దగ్గరకు దేవుని దూత వచ్చింది. అలాగే వీళ్ళిద్దరిని చూస్తున్నాము. మరి మనోహ తన భార్య ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారండి? సంసోను యొక్క జన్మాన్ని గురించి దేవుని దూత వీరి దగ్గరికి వర్తమానము తీసుకొని వచ్చి మరి కుమారుని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెహోషువ యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని తను సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని దూత ఆయనకు సహాయముగా వచ్చింది. అంటే మనం నిత్యము చేసే పోరాటాల్లో మనకెవరు సహాయం చేస్తారండి? దేవుని దూతలు మన పనులన్నిటిలో, మన పోరాటాలన్నిటిలో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు? దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దానియేలుని కాపాడడానికి ఎవరు వచ్చారండి? దేవుని యొక్క దూతలు వచ్చారు. అగ్నిగుండంలో కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు దేవుని యొక్క దూత తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారండి ఆయన్ని విడిపించడానికి? దేవుని దూతలు. అలాగే మనము కూడా కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుని దూతలను దేవుడు పంపించేవారై ఉన్నారు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో మరి సిలువకు వెళ్ళే ముందు ఆయన ఆ చెమట, రక్త
రక్తపు బిందువులుగా మారి వేదన చెందుతూ ఉన్నప్పుడు ఆయన్ను బలపరచడానికి ఎవరు వచ్చారండి? దేవుని యొక్క దూతలు పరలోకము నుండి దిగివచ్చి మరి వీరిని యేసు ప్రభువుని బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత సహాయం చేస్తున్న దేవుని దూతలు దేవునికి విరోధంగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తారండి? దేవుని యొక్క తీర్పులు మన మీదకి తెచ్చేవారై ఉన్నారు. కాబట్టి దేవుని దూతలు, ఈ దేవుని దూత ఒకే ఒక్క దేవుని దూత హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు శత్రు సైన్యంలోనికి దేవుడు పంపించి ఒక్క రాత్రిలో ఎంతమంది చంపిందండి? 185,000 మందిని ఒక్క దేవుని దూత చంపేసింది. అంటే హిజ్కియా రాజుకు దేవుడు యుద్ధము నుండి విడిపించి యుద్ధంపై విజయాన్ని ప్రసాదించారు. ఈ దూతను మనము చూస్తే ఈ దూత ఎవరండి? ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ మొదటి ఐగుప్తు రాజ్యంలో ఉన్న మొదటి సంతానాన్ని, జ్యేష్ఠ సంతానాన్ని చంపిన సంహారపు దూత దేవుడు ఆ యొక్క ఈజిప్ట్లోనికి, ఐగుప్తులోనికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దూతను మనం చూసినప్పుడు యెరూషలేముపై దావీదు తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మరి పంపించిన దూతగా మనము చూస్తూ ఉన్నాం. ఖడ్గం పట్టుకొని వచ్చింది ఈ దూత మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 దేవదూతలు ఎక్కడ కనిపిస్తారండి? ప్రకటన గ్రంథములో 7 బూరలు ఊదినప్పుడు 7 తీర్పులు, 7 పాత్రలు కుమ్మరించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ఒక్కొక్క తెగులు పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి త్వరలో దేవుని యొక్క దూతలతో ప్రభువారు తిరిగి రానయ్యున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని దూతలు మనము మేలు చేసేవారిగా ఉంచుకుందామా, తీర్పులు తెచ్చేవారిగా ఉంచుకుందామండి? మేలు చేసేవారిగానే మనం చెప్పుకున్నాం. ఎన్ని రకాల మేళ్ళు దేవుని దూతల వల్ల కలుగుతాయో. ఎప్పుడు దేవుని దూతలు మనకి మేలుగా ఉంటారు? మనము దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు. దేవునికి విరోధంగా జీవిస్తే ఆ దేవుని దూతలే తీర్పులు తీసుకొచ్చేవారిగా ఉంటారు. కాబట్టి దావీదు గారి వలె సాతాను ప్రేరేపణలకు మనము లొంగకూడదు. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది దేవుని ప్రేరేపణ, సైతాను ప్రేరేపణ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. ఆ విధముగా సరియైన నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.